హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదర్ వీడియో ఆన్ ట్రీస్. మనం మన ప్రీవియస్ వీడియోస్లో 3 టైప్స్ ఆఫ్ ట్రీ ట్రావర్సల్ చూసాం. ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్. ఇన్ ఆర్డర్ వచ్చేసి లెఫ్ట్, కరెంట్ అండ్ రైట్. ప్రీ ఆర్డర్ వచ్చేసి కరెంట్, లెఫ్ట్ అండ్ రైట్. పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ వచ్చేసి లెఫ్ట్, రైట్ అండ్ కరెంట్. ఈ మూడింటికి టైం కాంప్లెక్సిటీ వాస్ బిగ్ ఆఫ్ n and space complexity was big of h. The main contributor for the space complexity was recursive stack because we were using a recursion for all these traversals. ఇవాళ మనం ఈ స్పేస్ కాంప్లెక్సిటీని ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఫ్రమ్ బిగ్ ఆఫ్ హెచ్ టు కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఈ అప్రోచ్నే మోరిస్ ట్రావర్సల్ అంటారు. యూ కెన్ పర్ఫార్మ్ ఆల్ 3 ట్రావర్సల్స్ ఇన్ కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ. అది ఎలాగో చూద్దాం. కన్సిడర్ దిస్ ఎగ్జాంపుల్. లెట్స్ టేక్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. ఇన్ ఆర్డర్ అంటే ఏంటి? లెఫ్ట్, కరెంట్ అండ్ రైట్. ఫస్ట్ నేను ఇక్కడ ఉన్నా నా కరెంట్లో. కన్సిడర్ ఏ రికర్సివ్ స్టాక్. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ రికర్షన్లో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఐ విల్ టేక్ దిస్ నోట్ 10 అండ్ ప్లేస్ ఇట్ హియర్. ఇది నా కరెంట్. దీని తర్వాత ఐ విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ఫ్రమ్ లెఫ్ట్. సో 10కి లెఫ్ట్ చైల్డ్ ఏంటి? 8. ఇప్పుడు ఇది కరెంట్ అవుతుంది. దీనికి లెఫ్ట్ ఏంటి? 3. దీనికి లెఫ్ట్ ఏంటి? దెర్ ఇస్ నథింగ్. సో ఐ ప్రింట్ 3 అండ్ పాప్ దిస్. ఐఎమ్ ప్రింటింగ్ 3 బికాస్ కరెంట్లీ దిస్ ఇస్ మై కరెంట్. ఇప్పుడు కరెంట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ కమ్స్ రైట్. 3కి రైట్ ఏంటి? 5. సో ఐ ప్లేస్ మై 5 హియర్. 5కి లెఫ్ట్ ఏంటి? నథింగ్. 5కి కరెంట్ ఏంటి? 5. సో ఐ ప్రింట్ దట్. 5కి రైట్ ఏంటి? నథింగ్. సో ఐఎమ్ నాట్ ప్రింటింగ్ ఎనీథింగ్. 5 అనే నోడ్ కంప్లీట్లీ ఎక్స్ప్లోర్ అయిపోయింది కాబట్టి ఐ విల్ పాప్ ఇట్. నెక్స్ట్ నా రికర్సివ్ స్టాక్లో టాప్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? 8. 8 నుంచి 3 and 5కి వెళ్ళేటప్పుడు ఐ విజిటెడ్ 8 ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైంలో నేను లెఫ్ట్ సబ్ ట్రీ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. నౌ ఐఎమ్ విజిటింగ్ ఫర్ ద సెకండ్ టైం 8ని ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లోర్ ద రైట్ సబ్ ట్రీ. బిఫోర్ గోయింగ్ టు రైట్ ఐ హ్యావ్ టు ప్రింట్ మై కరెంట్. సో 8. 8కి రైట్ ఏంటి? 9. సో 9 ఇక్కడ ప్లేస్ చేసుకుంటా. 9కి లెఫ్ట్ ఏం లేదు, కరెంట్ వచ్చేసి 9, రైట్ కూడా ఏం లేదు. ఇది మొత్తం ఎక్స్ప్లోర్ అయిపోయింది కాబట్టి ఐ పాప్ దిస్. ఇప్పుడు 8 కూడా 2 times విజిట్ అయిపోయింది. లెఫ్ట్ చూస్తాం, రైట్ కూడా చూస్తాం. సో ఐ పాప్ దిస్. నో ఐ గో టు దిస్ 10. 10 నుంచి 8కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం నేను 10ని విజిట్ చేశాను. ఇప్పుడు అలాగే 8 నుంచి వెనక్కి 10కి వచ్చేటప్పుడు సెకండ్ టైం విజిట్ చేస్తున్నాను. సెకండ్ టైం విజిట్ చేసేటప్పుడు ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ రైట్ సబ్ ట్రీ కాబట్టి 10కి రైట్ ఏంటో చూస్తా. బట్ రైట్ కంటే ముందు ఐ హ్యావ్ టు ప్రింట్ ద కరెంట్. సో 10 అండ్ 10కి రైట్ ఏంటి? 50. సో ఐ ప్లేస్ ఇట్ హియర్. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో ఐ లుక్ ఇన్ టు లెఫ్ట్ సబ్ ట్రీ విచ్ ఇస్ 20. సో టాప్లో 20 పెట్టుకుంటా. 20కి లెఫ్ట్ ఏంటి? నథింగ్. 20కి కరెంట్ ఏంటి? సో ఐ ప్రింట్ దిస్ 20. 20కి రైట్ ఏంటి? దెర్ ఇస్ నథింగ్. 2 times దీన్ని విజిట్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సబ్ ట్రీని ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఐ పాప్ దిస్. ఇప్పుడు స్టాక్లో టాప్ ఎలిమెంట్ ఏంటి? 50. 50ని ఇది సెకండ్ టైం నేను విజిట్ చేయడం. సో సెకండ్ టైం విజిట్ చేసేటప్పుడు ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ రైట్ సబ్ ట్రీ. రైట్ని విజిట్ చేసే ముందు కరెంట్ని ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఐఎమ్ ప్రింటింగ్ కరెంట్. అండ్ దెన్ రైట్లో ఏం లేదు కాబట్టి ఐ పాప్ దిస్. ఇప్పుడు నేను 10ని థర్డ్ టైం విజిట్ చేస్తున్నా. ఫస్ట్ 10 నుంచి 8కి వెళ్ళేటప్పుడు అండ్ దెన్ నెక్స్ట్ 10 నుంచి 50కి వెళ్ళేటప్పుడు. సో ఈ రెండు అయిపోయాయి. లెఫ్ట్ అండ్ రైట్ ఎక్స్ప్లోర్ అయిపోయింది కాబట్టి ఐ విల్ బి పాపింగ్ 10. దిస్ ఇస్ అ BST అండ్ హెన్స్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఇస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ మన గోల్ ఏంటి? ఐ వాంట్ టు ఆప్టిమైజ్ స్పేస్ కాంప్లెక్సిటీ. అంటే ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ రికర్సివ్ స్టాక్. అసలు రికర్సివ్ స్టాక్ ఎందుకు పెట్టుకుంటున్నా? నేను 10 నుంచి 8కి వెళ్ళాక 8ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాక ఈ లెఫ్ట్ సబ్ ట్రీని మొత్తం ఎక్స్ప్లోర్ చేశాక నేను మళ్ళీ 10కి వస్తున్నా. జస్ట్ టు ఫైండ్ వాట్ ఈస్ ద రైట్ చైల్డ్ ఆఫ్ 10. నేను 10 నుంచి 8కి వెళ్ళగలను. బట్ వన్స్ ఐ విజిట్ 8 నాకు మళ్ళీ 10కి బ్యాక్ వెళ్ళే దారి లేదు. ఇట్స్ నాట్ బై డైరెక్షనల్. సో ఇన్ ఆర్డర్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ రికర్సివ్ స్టాక్ ఐ నీడ్ టు ఫైండ్ ఎ వే టు ట్రాక్ దిస్ పేరెంట్. పేరెంట్ నుంచి చైల్డ్కి దారి ఉంది కానీ చైల్డ్ నుంచి పేరెంట్కి దారి లేదు. 10 నుంచి 8కి వచ్చి నేను 8ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాక మళ్ళీ ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు 10 టు కంటిన్యూ మై ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద రైట్ సబ్ ట్రీ. ఐ హోప్ ఇట్స్ క్లియర్ టిల్ నౌ. 10 నుంచి 8కి వస్తాం, 8 నుంచి 3కి వస్తాం, 3కి లెఫ్ట్ ఏం లేదు, 5కి వెళ్తాం. ఇప్పుడు నేను 3ని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను కాబట్టి ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు మై పేరెంట్ 8. ఈ రికర్సివ్ స్టాక్ లేకపోతే నేను 8కి వెళ్ళి దారే లేదు. సో లెట్ మీ క్రియేట్ అవే. 8 నుంచి 3కి వచ్చి 3 మొత్తం ఎక్స్ప్లోర్ అయిపోయాక లెఫ్ట్ అండ్ రైట్ చూసాక ఇక్కడి నుంచి ఐ విల్ పుట్ ఏ ఎడ్జ్. 3 నుంచి లెఫ్ట్కి వెళ్తా, లెఫ్ట్లో ఏం లేదు కాబట్టి రైట్కి వెళ్తా,
రైట్లో 5 ఉంది, 5కి లెఫ్ట్ అండ్ రైట్ ఏం లేదు కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఐ గో బ్యాక్ టు 8 ఫ్రమ్ హియర్ డైరెక్ట్లీ ఫ్రమ్ 5. ఇప్పుడు 8 కింద ఉన్న లెఫ్ట్ సబ్ ట్రీ మొత్తం ఎక్స్ప్లోర్ అయిపోయింది. నో ఐ గో టు మై రైట్ 9కి వెళ్తా, 9 కూడా ఎక్స్ప్లోర్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈ పేరెంట్కి వెళ్ళాలి. ఇదొక పాత్ వేసుకుంటా. వన్స్ ఐ రీచ్ 10కి ఉన్న లెఫ్ట్ సబ్ ట్రీలో మొత్తం ఎక్స్ప్లోరేషన్ అయిపోయింది. నో ఐ గో టు ద రైట్. 5 అనేది 8కి ముందు వస్తుంది, అలాగే 9 అనేది 10కి ముందు వస్తుంది. సో 5 ఈజ్ ద ప్రెడిసెసర్ ఆఫ్ 8, అలాగే 9 ఈజ్ ద ప్రెడిసెసర్ ఆఫ్ 10, దీనికి ముందు వచ్చేది. అండ్ దెన్ 10 నుంచి రైట్కి వస్తాం 50, అండ్ 50 నుంచి లెఫ్ట్కి వెళ్తాం. 50కి ప్రెడిసెసర్ ఏంటి 20. సో ఇక్కడ నుంచి ఇంకో ఎడ్జ్ చేసుకుంటాం. సో ఇలా ఎడ్జెస్ సెట్ చేసుకున్న తర్వాత మనం ఇన్వర్టర్ ట్రావెల్స్ ఎలా చేస్తాం, ఫస్ట్ 10కి వస్తాం, లెఫ్ట్ కరెంట్ రైట్ కాబట్టి లెఫ్ట్కి వస్తా, అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్కి వస్తా. ఐ విల్ బి ఎట్ 3 నుంచి లెఫ్ట్ ఏది లేదు, సో ఐ విల్ ప్రింటింగ్ 3. అండ్ దెన్ 3కి రైట్ 5 ఉంది, 5కి లెఫ్ట్ లేదు కాబట్టి ఐ విల్ ప్రింట్ 5. అండ్ దెన్ 5కి రైట్ ఏంటి 8, సో ఐ విల్ ప్రింట్ ద రైట్ చైల్డ్ ఆఫ్ 5. వన్స్ 8 ప్రింట్ అయిపోయిన తర్వాత ఈ ఎడ్జ్ నేను డిలీట్ చేసేస్తాను. నెక్స్ట్ 8 నుంచి రైట్కి వస్తాం 9కి రైట్ చైల్డ్ ఏంటి 10. 9కి లెఫ్ట్ ఏం లేదు కాబట్టి ఏం ప్రింట్ చేయట్లేదు. లెఫ్ట్ని ఎక్స్ప్లోర్ చేశాక 9ని ప్రింట్ చేస్తున్నా, అండ్ దెన్ రైట్ చైల్డ్ ఆఫ్ 9. ఈ 10ని ప్రింట్ చేసేసిన తర్వాత దీన్ని నేను డిలీట్ చేసేస్తా. 10ని ప్రింట్ చేశాను కాబట్టి 10లోని రైట్ని చూడాలి. 50కి లెఫ్ట్ ఏంటి 20కి లెఫ్ట్ ఏం లేదు కాబట్టి ఐ ప్రింటెడ్ 20, అండ్ దెన్ రైట్ చూస్తా, రైట్ ఇస్ 50 ప్రింట్ చేసిన తర్వాత 50కి రైట్ ఏంటో చూస్తా, రైట్ ఏం లేదు. సో ఈ ఇన్ఆర్డర్ ట్రావెర్సల్ ప్రింట్ చేసినప్పుడు నేను రికర్సివ్ స్టాక్ని అసలు వాడనే లేదు, విచ్ మీన్స్ ఐ డిడ్ దిస్ ఇన్ బిగ్ ఆఫ్ 1 కాంప్లెక్సిటీ. ఈ అప్రోచ్లో ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి, ఫైండింగ్ ప్రిడిసెసర్. ఈ ప్రిడిసెసర్ ఏ నోట్స్ కనుక్కుంటాం, ఫర్ ఆల్ ద నోట్స్ విచ్ హ్యాస్ లెఫ్ట్ చైల్డ్. ఇప్పుడు 3 తీసుకోండి, 3కి లెఫ్ట్ చైల్డ్ లేదు, సో దీని ప్రెడిసెసర్ని ఫైండ్ చేయలేదు, సింపుల్గా 3ని ప్రింట్ చేశాను. ఎందుకంటే లెఫ్ట్ తర్వాత కరెంట్ని ప్రింట్ చేయాలి కాబట్టి. లెఫ్ట్ ఏం లేదు, సో కరెంట్ని ప్రింట్ చేశాను. బట్ 8 కేసులో అలా కాదు, 8కి లెఫ్ట్ చైల్డ్ ఉంది, సో ఈ లెఫ్ట్ చైల్డ్ వల్ల నాకు లెఫ్ట్ సబ్ ట్రీ ఉంటుంది. సో నేను 8కి వెనక్కి రావడానికి ఐఎమ్ ఫైండింగ్ ద ప్రెడిసెసర్ ఆఫ్ 8, అండ్ ఆ ప్రెడిసెసర్ నుంచి 8కి ఒక ఎడ్జ్ చేసుకుంటున్నాను, సో దట్ ఐ కెన్ కమ్ బ్యాక్. ఇక్కడ కూడా అంతే, 10కి లెఫ్ట్ చైల్డ్ ఉంది కాబట్టి ఈ లెఫ్ట్ సబ్ ట్రీలో ప్రెడిసెసర్ని ఫైండ్ చేసి ఒక ఎడ్జ్ చేసుకుంటున్నాను. 50కి కూడా లెఫ్ట్ చైల్డ్ ఉంది కాబట్టి ఈ లెఫ్ట్ సబ్ ట్రీలో ప్రెడిసెసర్ని ఫైండ్ చేసి ప్రెడిసెసర్ నుంచి మన కరెంట్ నోడ్కి ఒక ఎడ్జ్ చేసుకుంటున్నాం. ఈ లెఫ్ట్ సబ్ ట్రీ అంతా ఎక్స్ప్లోర్ అయిపోయిన తర్వాత ఐ విల్ జస్ట్ డిలీట్ దట్ ఎడ్జ్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇప్పుడు దీని కోడ్ చూసి ఒక ట్రై రన్ చేద్దాం ఫర్ ద సేమ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ నేను ఇక్కడ ఉన్న కరెంట్ మనకి ఇచ్చిన రూట్నే కరెంట్ పాయింటర్తో పాయింట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చెక్ చేయాలి, ఈ నోడ్కి నేను ప్రెడిసెసర్ ఫైండ్ చేయాలా వద్దా. ప్రెడిసెసర్ దేనికి ఫైండ్ చేస్తాం, ఇఫ్ దిస్ నోడ్ హ్యాస్ ఎ లెఫ్ట్ చైల్డ్. దీనికి లెఫ్ట్ చైల్డ్ ఉంది, సో ఈ కండిషన్లోకి వెళ్ళదు. ఈ కండిషన్ ఏంటి, ఇఫ్ కరెంట్ డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు నల్. 3 కేసులో కరెంట్ డాట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి డైరెక్ట్గా 3 ప్రింట్ చేయొచ్చు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఏం లేదు కాబట్టి. 3ని ప్రింట్ చేసేసి రైట్కి వెళ్ళొచ్చు, అదే నేను ఇక్కడ రాసుకున్నాను. ఐఎమ్ ప్రింటింగ్ ద కరెంట్ వాల్యూ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ద రైట్. ఇది ఈజీ కేసే, బట్ మన ఇంపార్టెంట్ కేసు వచ్చేసి లెఫ్ట్ చైల్డ్ ఉంటే వీ హ్యావ్ టు ఫైండ్ ప్రెడిసెసర్. ఆ ప్రెడిసెసర్కి నేను ఒక సపరేట్ ఫంక్షన్ రాసుకున్నాను. ప్రెడిసెసర్ అంటే ఏంటో చెప్పండి, నా లెఫ్ట్ సబ్ ట్రీలో మ్యాక్సిమం ఎలిమెంట్, అంతే కదా. నేను ఇన్ఆర్డర్ ట్రావెర్సల్ చేసేటప్పుడు ఈ లెఫ్ట్ సబ్ ట్రీలో మ్యాక్సిమం ఎలిమెంటే 10 కంటే ముందు వస్తుంది, ఎందుకంటే ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇందులో మ్యాక్సిమం ఎలిమెంటే 10 కంటే ముందు ప్రింట్ అవుతుంది. సో మ్యాక్సిమం ఎలిమెంట్ ఎలా ఫైండ్ చేస్తాం, ఈ లెఫ్ట్ సబ్ ట్రీలో రైట్ మోస్ట్ ఎలిమెంట్, ఎందుకంటే రైట్ సైడ్ మనం గ్రేటర్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకుంటాం కాబట్టి. సో కరెంట్ నుంచి లెఫ్ట్కి వద్దాం, కరెంట్ డాట్ లెఫ్ట్కి వచ్చి ఇక్కడ నుంచి కంప్లీట్ రైట్కి వెళ్ళిపోదాం. రైట్ మోస్ట్ నోడే నా ప్రెడిసెసర్, అదే ఇక్కడ రాసుకున్నా సింపుల్. ఒక కరెంట్ నోడ్కి ప్రెడిసెసర్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని లెఫ్ట్కి వెళ్ళాలి ఇన్ ఆర్డర్ టు స్టెప్ ఇన్ టు ద లెఫ్ట్ సబ్ ట్రీ. ఒక్కసారి మనం స్టెప్ ఇన్ చేసిన తర్వాత ఐ కంప్లీట్లీ గో టు ద రైట్ అంటిల్ మై ఎల్ డాట్ రైట్ ఈజ్ నల్. ఎల్ డాట్ రైట్ నల్ కానంతసేపు ఐ కీప్ ఆన్ మూవింగ్ టు ద రైట్. ఈ కండిషన్ ఎందుకో మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఎల్ డాట్ రైట్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. ఎల్ డాట్ రైట్ నల్ అయ్యేంత వరకు వెళ్తూనే ఉంటాను. ఒక్కసారి ఎల్ డాట్ రైట్ నల్ అయ్యాక ఐ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్ అండ్ రిటర్న్ మై ఎల్. 10కి ప్రెడిసెసర్ ఫైండ్ చేయాలి అంటే 10 నుంచి లెఫ్ట్కి వస్తా ఇన్ ఆర్డర్ టు స్టెప్ ఇన్ టు ద లెఫ్ట్ సబ్ ట్రీ. ఇక్కడ నుంచి కంప్లీట్గా రైట్ వెళ్ళిపోతా విచ్ ఇస్ 9.
అందుకే దిస్ ఇస్ మై ప్రిడిసెసర్. ఈ కేసులో కూడా అంతే, 8కి ప్రిడిసెసర్ ఫైండ్ చేయాలి అంటే లెఫ్ట్ సబ్ ట్రీలోకి స్టెప్ ఇన్ అయ్యి కంప్లీట్గా రైట్ వెళ్ళిపోతా, ఇదేనా ప్రిడిసెసర్. 50 కేసులో కూడా అంతే, లెఫ్ట్కి వెళ్ళి కంప్లీట్గా రైట్కి వెళ్ళిపోతా, ఇక్కడ రైట్ ఏం లేదు కాబట్టి ఐ విల్ బి రిటర్నింగ్ దిస్ ఓన్లీ. దిస్ ఇస్ మై ప్రిడిసెసర్. ఒక్కసారి నాకు ప్రిడిసెసర్ వచ్చాక ఆ ప్రిడిసెసర్కి రైట్ చైల్డ్ విల్ ఆల్వేస్ బి నల్. ఎందుకో, ప్రిడిసెసర్ ఫైండ్ చేసేటప్పుడే ఐఎమ్ గోయింగ్ టు ద కంప్లీట్ రైట్. ఈ 9కి ఇంకో రైట్ ఉంటే ఇది ప్రిడిసెసర్గా ఎందుకు సెలెక్ట్ చేసుకుంటా, ఐ గో టు ద రైట్ చైల్డ్ ఆఫ్ 9. సో డెఫినెట్లీ ప్రిడిసెసర్ యొక్క రైట్ చైల్డ్ విల్ బి నల్. బట్ ఈ కండిషన్ ఎందుకు రాసుకున్నానో మనం కాసేపు అయ్యాక మాట్లాడుకుందాం. ఫర్ నౌ జస్ట్ థింక్ దట్ ఆల్వేస్ ద ప్రిడిసెసర్ రైట్ సైడ్ విల్ బి నల్. సో అప్పుడు ఏం చేస్తాం, ఆ ప్రిడిసెసర్కి రైట్ చైల్డ్గా మన కరెంట్ నోడ్ ప్లేస్ చేసుకుంటాం. ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ అన్ ఎడ్జ్ ఫ్రమ్ 9 to 10. ఇది ప్రీ, ఇది కరెంట్. ప్రీ డాట్ రైట్ ఈక్వల్ టు కరెంట్. ఒక్కసారి నేను ఈ ఎడ్జ్ని క్రియేట్ చేసేసిన తర్వాత ఐఎమ్ సార్టెడ్. నేను హ్యాపీగా కరెంట్ నుంచి కరెంట్ డాట్ లెఫ్ట్కి వెళ్ళొచ్చు. కరెంట్ డాట్ లెఫ్ట్కి ఎందుకు వెళ్తున్నా, బికాజ్ ఐఎమ్ ప్రింటింగ్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. సో కరెంట్ నుంచి కరెంట్ డాట్ లెఫ్ట్కి వెళ్ళే ముందు ఈ ఒక్క పని చేయాలి, ప్రిడిసెసర్ని ఫైండ్ చేసి ప్రిడిసెసర్ నుంచి కరెంట్కి ఒక ఎడ్జ్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ వల్ల ఐ విల్ నాట్ బి లూజింగ్ మై పేరెంట్, సో ఐ కెన్ హ్యాపీలీ గో టు మై లెఫ్ట్ చైల్డ్. అది నేను ఇక్కడ రాసుకున్నాను. సో నౌ దిస్ ఇస్ మై కరెంట్. మళ్ళీ సేమ్, దీనికి లెఫ్ట్ చైల్డ్ ఉంది, సో ప్రిడిసెసర్ ఫైండ్ చేయాలి. లెఫ్ట్కి వచ్చి కంప్లీట్గా రైట్కి వచ్చాను. కంప్లీట్ రైట్లో నా ప్రిడిసెసర్ ఫైండ్ చేసి ప్రిడిసెసర్ డాట్ రైట్ ఈక్వల్ టు కరెంట్ పెట్టుకున్నాం. దీనికి కూడా మనం లింక్ వేసేసుకున్నాం కాబట్టి ఐ కెన్ హ్యాపీలీ గో టు ద లెఫ్ట్. ఇప్పుడు దీనికి లెఫ్ట్ చైల్డ్ ఉందా, లేదు. సో ఐ కెన్ హ్యాపీలీ ప్రింట్ మై కరెంట్. 3ని ప్రింట్ చేశాను ఫస్ట్. ఈ ఇఫ్ కేసులోకి వచ్చింది 3ని ప్రింట్ చేశాను. 3కి లెఫ్ట్ ఏం లేదు, కరెంట్ని ప్రింట్ చేశాను. ఇంకా మిగిలింది ఏంటి, రైట్. సో కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ రైట్కి వెళ్ళాను. మళ్ళీ దీనికి కూడా లెఫ్ట్ చైల్డ్ లేదు అంటే ప్రిడిసెసర్ ఫైండ్ చేయక్కర్లేదు. సింపుల్గా లెట్ మీ ప్రింట్ మై 5. మళ్ళీ 5 నుంచి రైట్కి వెళ్తా. 5 నుంచి రైట్కి వెళ్తే ఏమొస్తుంది, 8 వస్తుంది. ఇది నేను కొత్తగా యాడ్ చేసుకున్న ఎడ్జ్. ప్రిడిసెసర్ డాట్ రైట్ ఈక్వల్ టు కరెంట్ అనుకున్నాం. సో 5 నుంచి రైట్కి వెళ్తే నాకు 8 దొరుకుతుంది. నౌ మై కరెంట్ విల్ బి 8. నౌ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ స్టెప్, జాగ్రత్తగా వినండి. 8కి లెఫ్ట్ చైల్డ్ ఉంది, సో నేను ప్రిడిసెసర్ని ఫైండ్ చేయాలి. ఆ ప్రిడిసెసర్ ఏంటి, 5. బట్ ఇన్ దిస్ కేస్ నా ప్రిడిసెసర్ యొక్క రైట్ చైల్డ్ ఇస్ నాట్ నల్ ఎనీమోర్ బికాస్ ఆఫ్ దిస్ న్యూ ఎడ్జ్. దీని అర్థం ఏంటి, ఐఎమ్ విజిటింగ్ దిస్ 8 ఫర్ ద సెకండ్ టైం. ఈ టైంలో ఐ హ్యావ్ టు గో టు మై రైట్ చైల్డ్. నా లెఫ్ట్ సబ్ ట్రీని మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. అందుకే నాకు ఈ ప్రిడిసెసర్ ఎడ్జ్ ఉంది. సో ఎప్పుడైతే ప్రిడిసెసర్ యొక్క రైట్ చైల్డ్ నల్ ఉంటుందో ఇట్ మీన్స్ దాట్ ఆ కరెంట్ నోడ్ నుంచి నేను లెఫ్ట్ సబ్ ట్రీలోకి వెళ్తున్నాను అని అర్థం. అదే నా ప్రిడిసెసర్ యొక్క రైట్ చైల్డ్ నల్ కాకపోతే ఇట్ మీన్స్ దాట్ ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లోర్డ్ ద లెఫ్ట్ సబ్ ట్రీ ఆఫ్ దట్ కరెంట్ నోడ్. సో ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు ప్రింట్ 8 అండ్ మూవ్ ఆన్ టు కరెంట్ డాట్ రైట్ విచ్ ఇస్ 9. ఇది చేసే ముందు ఐ జస్ట్ డిలీట్ దిస్ నోడ్ జస్ట్ టు కీప్ మై BST యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ నేను అదే చేశాను. ప్రిడిసెసర్ని ఫైండ్ చేశాక ప్రిడిసెసర్ డాట్ రైట్ ఈక్వల్ టు నల్ చేస్తున్నా, 8ని ప్రింట్ చేస్తున్నా అండ్ దెన్ ఐ గో టు మై రైట్. 8 నుంచి 9కి వచ్చాను. 9కి లెఫ్ట్లో ఏం లేదు, సో దీనికి ప్రిడిసెసర్ ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. 9కి రైట్ వచ్చేసి 10. సో ఇప్పుడు నా కరెంట్ వచ్చేసి 10. కరెంట్కి లెఫ్ట్ చైల్డ్ ఉంది, సో దీని ప్రిడిసెసర్ ఫైండ్ చేయాలి. ప్రిడిసెసర్ వచ్చేసి 9. 9కి రైట్ చైల్డ్ ఉంది విచ్ మీన్స్ నేను 10 దగ్గరికి సెకండ్ టైం వచ్చాను. ప్రిడిసెసర్ యొక్క రైట్ చైల్డ్ నల్ కాదు కాబట్టి ఇట్ మీన్స్ దట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ మై లెఫ్ట్ సబ్ ట్రీ. మై జాబ్ ఇస్ టు ప్రింట్ 10 అండ్ మూవ్ ఆన్ టు కరెంట్ డాట్ రైట్ విచ్ ఇస్ 50. దాని ముందు ప్రీ డాట్ రైట్ని నల్ చేసేస్తున్నా. ఐల్ ప్రింట్ 10 అండ్ ఐల్ మూవ్ ఆన్ టు 50. ఇప్పుడు దీనికి లెఫ్ట్ చైల్డ్ ఉంది, సో ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ మై ప్రిడిసెసర్. లెఫ్ట్కి వచ్చాను, లెఫ్ట్ నుంచి రైట్ మోస్ట్ ఎలిమెంట్కి వెళ్ళాలి. అసలు ఇక్కడ రైట్ ఎలిమెంటే లేదు, సో దిస్ విల్ బీ మై ప్రిడిసెసర్. అందుకే ఇక్కడ నోడ్ వేసుకున్నాం. ఈ లింక్ వచ్చేసిన తర్వాత ఐ కెన్ హ్యాపీలీ గో ఫ్రమ్ ద పేరెంట్ టు లెఫ్ట్ చైల్డ్. నౌ దిస్ ఇస్ మై కరెంట్. దీనికి లెఫ్ట్ చైల్డ్ లేదు, సో ప్రిడిసెసర్ ఫైండ్ చేసిన అవసరం లేదు. హ్యాపీగా 20ని ప్రింట్ చేసేసుకొని 20 నుంచి రైట్కి వెళ్ళాలి. 20 నుంచి రైట్ ఏముంది, 50 ఉంది. నౌ మై కరెంట్ ఇస్ 50. దీనికి లెఫ్ట్ చైల్డ్ ఉంది, సో ప్రిడిసెసర్ ఫైండ్ చేయాలి. ప్రిడిసెసర్ వచ్చేసి 20, 20కి రైట్ వచ్చేసి 50. సో ప్రిడిసెసర్ యొక్క రైట్ చైల్డ్ నల్ లేదు అంటే ఐ కంప్లీట్లీ ఎక్స్ప్లోర్డ్ మై లెఫ్ట్ సబ్ ట్రీ. సో ఈ టైంలో ఐ హ్యావ్ టు delete this edge. Pre dot right equal to null and I'll print 50 and I'll move on to the right which is null. ఇది నా కరెంట్ అవుతుంది. Once my current is null, I'll come out of the loop and I got my in-order traversal. This is how we have optimized the space complexity to big O of 1. మనం రికర్షన్ యూజ్ చేసేటప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O of H ఉండేది బికాస్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. అక్కడ మనం రికర్సివ్ స్టాక్ వాడేవాళ్ళం. రికర్సివ్ స్టాక్ ఎందుకు వాడుతున్నాం,
అండ్ ఆ రికర్సివ్ స్టాక్ రీప్లేస్ చేయడానికి ప్రెడిసెసర్ అనే కాన్సెప్ట్ని ఎలా వాడుతున్నామో అర్థమైతే దిస్ క్వశ్చన్ ఇస్ వెరీ వెరీ ఈజీ. ఈ క్వశ్చన్ని డైరెక్ట్గా మనం లీడ్ కోడ్లో సాల్వ్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో ఈ మారిస్ ట్రావర్సల్కి అప్లికేషన్గా ఒక ప్రాబ్లమ్ని డిస్కస్ చేసుకుని దాన్ని లీడ్ కోడ్లో కోడ్ చేద్దాం. That's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.